హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఎక్కడున్నాము అంటే బెంగళూరులో శాంతిపుర టెంపుల్కి వచ్చామండి. ఇది శివరాత్రి రోజు వ్లాగ్. మెయిన్గా ఈ టెంపుల్కి రావడానికి రీజన్ ఏమంటే అందరి దేవుళ్ళు ఒకేసారి దర్శించుకునే దర్శన భాగ్యం మనకు కలుగుతుంది. ఇక్కడ దేవస్థానంలో అందరి దేవుళ్ళు ఒకే దగ్గర ఉంటారు. అంటే అందరినీ కూడా పెట్టారు, ఈ దేవస్థానంలో ప్రతిష్ఠించడం జరిగింది. మెయిన్గా మేము శివరాత్రి రోజు రావడం వల్ల టెంపుల్ అంతా కూడా చాలా బాగా అలంకరణ చేశారు. చూడండి, ఇక్కడ పెద్ద గంట పెట్టారు. దీన్ని కొట్టేకి నా నుంచి కాలేదండి. సో ఒక్కొక్కరు వెళ్ళి కొట్టి వస్తూ ఉన్నారు. చూడండి, శివరాత్రి రోజు కాబట్టి శివుణ్ణి చాలా బాగా అలంకారం జరిగింది. శివుణ్ణే కాదండి, ఇక్కడ ఉండే దేవుళ్ళందరినీ కూడా బాగా అలంకారం చేశారు. చూడండి, మనం ఇక్కడ స్వయంగా మన చేతులతో బిల్వపత్రాన్ని పెట్టి అభిషేకం చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించారు. చూడండి, నంది చెవిలో మనం ఏం కోరుకున్నా సరే నెరవేరుతుంది నందీశ్వరుడి చెవిలో అనేసి అందరము నమ్ముతాము. సో అందుకని నంది చెవిలో సీక్రెట్గా మన కోరికలు చెప్పుకొని వస్తాము. చూడండి, ఈశ్వరుని ఎంత బాగా అలంకారం చేయడం అనేది చాలా బాగుంది కదా. ఆ రోజు నాకైతే మాత్రం చాలా సాటిస్ఫాక్షన్ అయిందండి. మనిషికి చాలా తృప్తిగా అనిపించి శివరాత్రి రోజు గుడికి రావడం అనేది. శివుని అలంకారం చూసారు కదండి. ఇప్పుడు మిగతా దేవుళ్ళందరినీ దర్శించుకుందాం రండి. ఇక్కడ వినాయక స్వామి అండి. సో వినాయకులు కూడా చాలా బాగా అలంకారం అయితే చేయడం జరిగింది. ఇక్కడ సెంటర్లో పార్వతీ అమ్మవారిని పెట్టారు. కానీ నేను ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి. సుబ్రహ్మణ్య స్వామికి వినాయక స్వామికి మధ్యలో పార్వతీ అమ్మవారు, ఆ క్లిప్ అనేది మిస్ అయింది. చూడండి, ఇది సుబ్రహ్మణ్య స్వామి అండి. ఈయన చూడండి, చాలా బాగా చేశారు కదా దేవుణ్ణి. అందరు దేవుణ్ణి చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది కదా. చూడండి, ఇంకా కొంచెం పక్కలో ఆంజనేయ స్వామిని పెట్టారండి. ఆంజనేయ స్వామిని పెట్టడం అనేది జరిగింది. చూడండి, అలంకరణ ప్రతి ఒక్క దేవుడికి కూడా ఇక్కడ మనము దర్శించుకుంటే మన మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. చూడండి, ఇక్కడ చిన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా పెట్టారు. అందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ దేవుళ్ళని దర్శించుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి, అయోధ్య మందిర్ మోడల్ అనేది పెట్టారండి. చాలా బాగా అనిపించిందండి. ఇది వుడ్తో చేసిన అయోధ్య మోడల్ అండి. అయోధ్య మందిర్ మోడల్ అంటే అయోధ్యలో మొన్న ఓపెన్ అయిన అయోధ్య శ్రీరామ్ మందిర్ని ఇక్కడ శ్రీరాముడికి ఎదురుగా పెట్టడం జరిగింది. చూడండి, ఇక్కడ వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ, పద్మావతి, ఇక్కడ వీళ్ళు ముగ్గురిని కూడా ఇక్కడ పెట్టడం జరిగిందండి. సో అదే చెప్తున్నా కదండి, ఇక్కడ దేవస్థానం మెయిన్ స్పెషాలిటీ ఏమంటే అందరి దేవుళ్ళు ఒక దగ్గరే మనం దర్శించుకొని ఇంటికి హ్యాపీగా వెళ్ళొచ్చు. సో చూడండి, ఇక్కడ ఎంత బాగా అనేది అలంకారం అనేది చాలా బాగా చేశారు కదా. ఇప్పుడే కాదండి, ఏ ఫెస్టివల్ అయినా సరే ఇక్కడ దేవుళ్ళందరినీ అంతే బాగా అలంకారం చేయడం అనేది జరుగుతుంది. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ రాముడు అండి. చూడండి, సీతారాముల వారు, రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి అమ్మవారు. చూడండి, ఇక్కడ ఎంత బాగుంది కదా. సో చూస్తా ఉంటేనే చాలా మనసుకి చాలా తృప్తిగా అనిపిస్తూ ఉంది. సో అది కూడా మీరందరూ కూడా చూడాలి అనే ఒక దీంతో నేను ఈ వీడియో అనేది చేయడం జరిగిందండి. సో నెక్స్ట్ చూడండి, లక్ష్మీ నరసింహస్వామి అండి. ఉగ్ర రూపంతో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి. చూడండి ఎంత బాగున్నారో. అలంకరణ చాలా బాగుంది కదా. అందరి దేవుళ్ళని కూడా ఒకే దగ్గర దర్శించుకోవడం అనేది. సో ఇప్పుడు ఈ దేవస్థానంకి లెఫ్ట్లోని ఇంకొక దేవస్థానం ఉందండి. అంటే అన్నీ అక్కడే, చాలా దూరం కాదు, పక్కనే అండి. ఇక్కడ ఓం శక్తి అమ్మవారు అండి. కర్ణాటకలో ఓం శక్తి అమ్మవారు అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. సో ఓం శక్తి అమ్మవారిని ఎక్కువ మొక్కుతారండి. ఇక్కడ మాలలు కూడా వేస్తారు. ఆడవాళ్ళు తప్పనిసరిగా 80% ఆడవాళ్ళు మాలలు అనేది వేయడం జరుగుతుందండి ఈ అమ్మవారి కోసమని. మాల వేసి తమిళనాడు వెళ్ళి ఓం శక్తమ్మ టెంపుల్లో మాల తీయడం అనేది జరుగుతుందండి. ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అని ఇక్కడ కర్ణాటక భక్తుల నమ్మకం. సో నేను ఇది వినడమే, కానీ నేను ఈ అమ్మవారిని డైరెక్ట్గా చూడడం ఇదే ఫస్ట్ టైం నేను కూడా. చూడండి, ఆ టెంపుల్ బయట వస్తే పక్కనే నాగరాలు ఉన్నాయండి. వెనకాల శనీశ్వరుడు ఉన్నారు. సో ఈ వ్లాగ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.